హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉంది. వైజాగ్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు మూవీస్. సో ఇంతకీ పేరు చెప్పలేదు కదా, యామిని శెట్టి యాక్టర్. అండ్ రీసెంట్గా ప్రీ వెడ్డింగ్ మూవీలో సెకండ్ లీడ్ చేసింది. ప్రీ వెడ్డింగ్ మూవీలో. సో ఒకసారి అయితే తన లైఫ్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటో అన్ని అడిగి తెలుసుకుందామా, ఇంకెందుకు ఆలస్యం. సో హాయ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. చాలా క్యూట్గా అనిపిస్తున్నారు మాకైతే. థ్యాంక్ యూ. ఓకే, చెప్పండి, అసలు ఇండస్ట్రీకి రావాలనే ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? అంటే ఆ క్వశ్చన్ నాకు కూడా ఉంది, ఎందుకు రావాలనిపించిందో తెలియదు. బట్ ఇంట్రెస్ట్ చేయాలి, మూవీస్ సీరియల్స్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి. సో అప్పటి నుంచే స్టార్ట్ చేశాను అనమాట నా కెరియర్, షార్ట్ ఫిలిమ్స్ అట్లా. ఓకే, బేసిక్గా ఇండస్ట్రీకి పోతామంటే తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలంటారు బోస్ పేరెంట్స్. సో అలాంటిది ఫ్యామిలీ నుంచి ఎలా సపోర్ట్ ఉంది మరి? ఫ్యామిలీ సపోర్ట్ ఏం లేదండి నాకు అసలు. వై? పేరెంట్స్కి అయితే అసలు ఇష్టం ఉండదు. ఇంతకు ముందు అంటే యూట్యూబ్ అవి చేసుకున్నప్పుడు డాడీ ఎక్కువగా యూట్యూబ్ అది చూడరు కాబట్టి నేను మేనేజ్ చేయడం నాకు ఈజీ అయ్యేది. బికాజ్ యూట్యూబ్ అది ఎక్కువ చూడరు. సో నేను కాలేజ్ అని చెప్పి నేను బంక్ కొట్టి షూట్స్కి వెళ్ళేదాన్ని. ఓన్లీ షూట్ కోసమే బంక్ కొట్టేదాన్ని నేను. ఇంకా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడానికి, మాది ఉమెన్స్ కాలేజ్ యాక్చువల్లీ. సో నేను బంక్ కొట్టడానికి ఎప్పుడు ట్రై చేయలేదు. ఓన్లీ షూట్ ఉంది అంటే మాత్రం డెఫినెట్లీ బంక్ కొడతాను అనమాట నేను. సో అట్లా కొట్టి నేను మేనేజ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. కానీ ఎప్పుడైతే నేను సీరియల్స్ మూవీస్ చేయడం స్టార్ట్ చేశాను, సో నా ఫ్యామిలీ సర్కిల్, మా ఊర్లో, సో అందరికీ తెలియడం స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఇంకా స్ట్రిక్ట్గా ఉంటారు కదా పేరెంట్స్. సో ఇంకా స్ట్రిక్ట్గా ఉండి ఎక్కడ పంపించట్లేదు. సో మమ్మీ బేసికలీ కొంచెం సపోర్ట్ చేస్తుంది. మమ్మీ కొంచెం కాదు చెప్పాలంటే చాలా. బికాస్ తెలుగు వాళ్ళు అయ్యుండి పంపించడం అనేది ఇట్ ఈస్ వెరీ బిగ్ టాస్క్ అనమాట పేరెంట్స్కి. బికాస్ సొసైటీ అంత ఈజీగా హ్యాండిల్ చేయలేం కదా. సో బట్ మమ్మీ చాలా సపోర్ట్ తీసుకుంది నాకు. షీఈస్ మై బ్యాక్ బోన్ అని చెప్తానండి డెఫినెట్లీ. సో ఆమె సపోర్ట్ వల్లే నేను అట్లీస్ట్ ఈ మూవీ వర్క్ అయినా నేను చేయగలిగాను. ఓకే, ఇంత బంక్ కొట్టి ఇండస్ట్రీకి వచ్చారు. అసలు ఎవరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు? ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ ఫీల్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చారు? అంటే ఒక్కరిని ఇన్స్పిరేషన్గా తీసుకోలేదు. అంటే మూవీస్కి రావడానికి నాకు ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు. నాకు నేనే ఇన్స్పిరేషనల్. నేను ఎలా అయినా మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి మూవీస్ చేయాలి, మంచిగా అందరినీ ఎంటర్టైన్ చేయాలి అని అనుకున్నాను. బట్ నా రోల్ మోడల్ అయితే డెఫినెట్లీ మా మమ్మీని అని చెప్తాను. ఓకే, ఇది వింటూ ఉంటాం చాలా మంది నోట్లో నుంచి, తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేసి అంటారు. ఇలాంటి మాటలు విన్న తర్వాత కూడా ఇండస్ట్రీకి రావాలని ఎలా అనిపించింది మరి? నిజంగా ఇది జరుగుతుంటాయా? అంటే అంటారు బేసికలీ, బట్ నేను అవేం పట్టించుకోను. అంటే నాకు టాలెంట్ ఉంది, సో ఇంకా నేర్చుకుంటున్నాను. సో ఒక్కొక్క మూవీ నుంచి ఒక్కొక్కటి మనం నేర్చుకుంటాం డెఫినెట్లీ. సో అలా నేర్చుకుంటూ నా టాలెంట్తో నేను వెళ్ళగలను అన్న నమ్మకం నాకైతే ఉంది డెఫినెట్లీ. సో ఐదర్ మూవీస్ అవ్వనివ్వండి, సీరియల్స్ అవ్వనివ్వండి, ఏదైనా సరే నాకు టాలెంట్ ఉంది, నేను ప్రూవ్ చేసుకోగలను నన్ను నేను. సో డైరెక్టర్స్కి ఎట్లా కావాలని అట్లా బెస్ట్ ఇవ్వగలను అనే నమ్మకం నాకు ఉంది. సో దాంతోనే నేను వెళ్ళిపోతున్నాను అంతే. మీరు టాలెంట్తో ముందుకు వెళ్తున్నారు అనేసి మీరు అంటున్నారు కదా, ఇండస్ట్రీకి రావాలంటే టాలెంట్ అని ఉండాలి లేదా బ్యాక్గ్రౌండ్ అని ఉండాలని అంటుంటారు. సో మేబీ టాలెంట్కి అంత స్కోప్ లేదనేసి కూడా చాలా మంది చెప్తుంటారు. నిజమే కదా? నిజమే, స్కోప్ లేదు. బట్ మనమంతూ ట్రై అయితే మనం చేయాలి కదా. నేనైతే భగవంతుడి మీద మొత్తం వదిలేసాను. నా ట్రై అయితే నేను చేస్తాను. ఎప్పటి వరకు నాకు ఓపిక ఉన్నంత వరకు అండ్ నాకు ఏదైతే టాలెంట్ ఉంది అది ఉన్న వరకు నేను డెఫినెట్లీ 100% బెస్ట్ ఇస్తాను. వచ్చిన ఛాన్స్ని ఏది వద్దు అని అనుకోను అనమాట. సో అలా చేసుకుంటూ ఐదర్ చిన్న మూవీస్ అయినా పెద్ద మూవీస్ అయినా, చిన్న క్యారెక్టర్స్ పెద్ద క్యారెక్టర్స్ అని కాకుండా ఏదో ఒకటి డెఫినెట్లీ ఏదో ఒక దాంట్లో నేను ప్రజల్ని అందరినీ మంచిగా ఆకర్షించాలని నా టార్గెట్. యామిని, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఏం చెప్తారు మరి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు వర్క్ అయితే నాకేం రాలేదండి. ఇప్పుడు వర్క్ అయితే నాకేం రాలేదు. వస్తే మాత్రం డెఫినెట్లీ నేను ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అని నేను చూడను. నాకు నచ్చింది, స్టోరీలో డెప్త్ ఉంది, నా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది అనుకుంటే నేను డెఫినెట్లీ చేస్తాను. అది పేమెంట్ అవన్నీ తర్వాత పక్కన పెడితే అవన్నీ ఫస్ట్ నాకు క్యారెక్టర్కి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. బికాస్ నాకు క్యారెక్టర్ రావడం ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను బేసికల్. సో నాకైతే ఇప్పుడు వర్క్ అయితే ఏం రాలేదు. నేను యాజ్ ఆడియన్గా ఒక మాట చెప్తున్నా, మీరు చూడడానికి చాలా చక్కగా ఉన్నారు, చాలా బాగున్నారు. హీరోయిన్కి ఉన్న క్వాలిటీస్ మీలో కనిపించాయి, చూడంగానే నాకు అనిపించింది. సో మాలాంటి సపోర్ట్ మీకుంటే మేబీ మీ టాలెంట్ నిరూపించుకునే ఛాన్స్ వస్తుందేమో అనేసి నాకు అనిపించింది యాజ్ ఆడియన్గా నేను అంటున్నా. సో మేబీ మీరు గట్టిగా ట్రై చేయండి, ఎందుకంటే చూడడానికి చాలా బాగున్నారు. చూసే ఆడియన్స్ కూడా అరే చాలా బాగుంది అమ్మాయి అనేసి కూడా అంటారు. సో గట్టిగా ట్రై చేయండి, పెద్ద డైరెక్టర్స్ కలవండి. సో మేబీ సుకుమార్ గారు చూడండి కొంచెం. నెక్స్ట్ పుష్ప 3లో శ్రీలీల క్యారెక్టర్లు చేయాలని కోరుకుంటాను.
సో డెఫినెట్లీ రావచ్చు, ఎందుకంటే ఏ టైం ఎట్లా ఉంటుందో తెలియదు నాకు కాబట్టి. క్యారెక్టర్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదండి, సౌందర్య క్యారెక్టర్ వస్తుంది అంటే జస్ట్ ఫేట్ అంతే. సో అట్లా ఎప్పుడు ఎవరికి టర్న్ అవుతుందో చెప్పలేము. ఎవరైనా చూడొచ్చు, ఏ డైరెక్టర్కైనా నేను నచ్చచ్చు, అదే కోరుకుంటున్నాను బై గాడ్స్ గ్రేస్. ఎవరైనా చూసి ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయి పర్ఫెక్ట్ అని కలవడం లాంటివి చేశారా పెద్ద డైరెక్టర్స్ ఎప్పుడన్నా? యాక్చువల్లీ మా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కానీ మా సక్సెస్ మీట్స్ వాటిల్లో డైరెక్టర్స్ చాలా మంది వచ్చారు కదా, సో మేబీ చూస్తారు కదా డెఫినెట్లీ. సో మా మూవీ చూసిన వాళ్ళు డెఫినెట్లీ నన్ను చూస్తారు కదా, సో వెయిటింగ్ అన్నమాట ఒక మంచి ఆపర్చునిటీ కోసం. ఓకే, ఎప్పుడన్నా డిఫరెన్స్ చూసారా? లైక్ అంటే తేడా ఉంటాయి కదా, కొన్ని సీరియల్స్ యాక్టింగ్ వేరే ఉంటుంది, సినిమా యాక్టింగ్ వేరే ఉంటుంది, అండ్ యూట్యూబ్కి వచ్చేసరికి యూట్యూబ్ యాక్టింగ్ వేరే ఉంటుంది. సో మేబీ ఈ డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మరి? బేసికల్లీ డిఫరెన్స్ అయితే ఉంటుంది, బట్ యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్ అంతే. డిఫరెన్స్ అయితే ఉంటుంది బికాస్ మనం మనకు సీరియల్ షూట్ వచ్చేసరికి ప్రొలాంగ్స్ అనమాట, స్లోగా అవుతుంటది సీన్స్. అండ్ అక్కడ నువ్వు ఇట్లా తిప్పేవంటే అదొక 15 minutes. ఒకసారి యాక్టింగ్ చేసి చూపించచ్చు కదా, సీరియల్ యాక్టింగ్ సినిమా యాక్టింగ్. నో అది చేయను, బట్ యాక్టింగ్ చేయొచ్చు కదా, రెగ్యులర్ గా చేస్తారు. ఒక్క డైలాగ్ తీసుకోండి, సీరియల్ యాక్టింగ్ ఎలా చెప్తారు, మూవీ యాక్టింగ్ ఎలా చెప్తారు? సీరియల్ యాక్టింగ్ ఏముంటది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సీరియస్ ఇష్యూ అనుకోండి, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సినారియో, అంటే నేను చేసిన సీరియల్ రంగురత్నం అవి చేశాను నేను బేసికల్లీ. సో అందులో హీరోయిన్ ఇరికిచ్చిన అనమాట, నేను ఆ సీన్ చేస్తాను అన్నట్టు. యాక్చువల్లీ ఆమె అక్కడ ఆమె వాళ్ళ ఫాదర్ ముందు దొరికిపోతుంది అనమాట తనకి. అప్పుడు నన్ను పిలుస్తారు వాళ్ళ డాడీ, పిలిచి ఈ అమ్మాయి నిజంగానే వాడితో తిరుగుతుందా నువ్వు చూసావా అని అడుగుతారు అనమాట. సో అప్పుడు నేనేం చెప్తానంటే, ఏంది నేనెందుకు చూస్తా, నాకేం సంబంధమే లేదు, ఆయన దీంతో నేను తిరుగుడేంది, ఇది మరీ బాగుంది, మీరిద్దరు కొట్టుకొని వీళ్ళని చంపేసినట్టు నా మీద పడతారేంది, నాకు అసలు సంబంధమే లేదు, అది ఎవరితో కూడా నాకు తెలియదు అని చెప్పి నేను వెళ్ళిపోతాను. ఫట్ 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 ఉంటుంది, బట్ ఎంజాయ్ చేస్తాం షూట్ డెఫినెట్లీ. అది సీరియల్ షూట్ అయినా, బికాస్ సీరియల్ షూట్ అయినా మూవీ షూట్ అయినా ఒక ఫ్యామిలీలో ఉంటాం కాబట్టి వీళ్ళు ఎంజాయ్ డెఫినెట్లీ ఏదైనా. మూవీ యాక్టింగ్, మూవీ డైలాగ్ అంటే మా మూవీలో అదే చెప్పాలి ఇంకా మరి, నేను అదే చెప్తాను ఇంకా మరి. హలో, మా అమ్మ ఈ పెళ్ళికి ముందు ఈ ఫోటోలు వీడియోలు అవన్నీ ఎందుకు, అందరూ చూస్తే బాగోదని అంటుంది. ఏమో మళ్ళా నువ్వే వచ్చి మాట్లాడు అని చెప్పి ఫోన్ పెట్టి ఆయన వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడతారు అనమాట. తిరువీర్ సార్ ఇంకా ఆనంద్ క్యారెక్టర్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడతారు అనమాట ఇంట్లో. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ అని చెప్పారు, అంటే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా చిన్నప్పుడు, ఇంట్రెస్ట్ ఉంటుంది కదా పేరెంట్స్ కూడా, మా అమ్మాయికి టాలెంట్ ఉంది ఎంకరేజ్ చేయాలి అని ఉంటుంది కదా. సో డెఫినెట్లీ నేను నేర్చుకున్నా క్లాసికల్ డాన్స్. కాకపోతే మా మమ్మీ జాబ్ వల్ల వి వర్ షిఫ్టింగ్ అనమాట. ఒక ప్లేస్లో మేము లేము, వైజాగ్ నుంచి కాకినాడ వెళ్ళాము, అక్కడ నుంచి మధురవాడ వెళ్ళాము. సో అట్లా షిఫ్ట్ అవుతూ ఉన్నాం అనమాట అన్ని ప్లేసెస్. సో నాకు నేర్చుకునే ఇది దొరకలేదు, బట్ నేను 5th standard వరకు నేర్చుకున్నాను. నేను క్లాసికల్ డాన్స్ కొంచెం టచ్ ఉంది, ఇప్పుడు పోయింది బేసికలీ, ఇప్పుడు చేయట్లేదు. ఇన్స్టా వల్ల మళ్ళీ ట్రై చేస్తున్నాను అనమాట చేయడానికి. సో బేసికలీ మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి నేర్చుకుందామని ఇంట్రెస్ట్ అయితే నాకు ఉంది. ఇప్పుడు ఇన్స్టాలో కావచ్చు, మూవీస్లో కావచ్చు, అండ్ సీరియల్స్లో కావచ్చు, ఏదన్నా వల్గారిటీ సీన్ కానీ ఉంటాయి కదా కొన్ని, దాని కింద కామెంట్స్ చేస్తుంటారు. సో కామెంట్ చేసే వాళ్ళకి ఏం చెప్తాం మరి? నేను కామెంట్స్ బేసికలీ పట్టించుకోనండి, బికాస్ మీ ముందే మనం మాట్లాడడం లాంటి నా ముందు మన ఫ్యామిలీ చాలండి, మన రిలేటివ్స్ చాలు, మనకి కామెంట్స్ ఎవరు అన్నోన్ వాళ్ళ అవసరం లేదు. మన రిలేటివ్సే మనకి చాలు, ఇట్లా నెగిటివ్గా చెప్పడానికి, ఇట్లా నెగిటివ్గా మాట్లాడడానికి వాళ్ళు చాలా సరిపోతుంది. అంటే లైక్ నాకు బాధ అనిపిస్తుంది బేసికల్. అంటే ఇప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా వస్తున్నప్పుడు కొంచెం మీరు కూడా ఎంకరేజ్ చేస్తే మంచిగా ఉంటుంది. కొన్ని ఎంకరేజ్ చెయ్యకుండా ఓకే, వెనకకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్లో చెప్తారు కదా వాళ్ళు, ఆ అమ్మాయి ఇట్లా చేస్తుంది, ఇక్కడికి వెళ్ళింది షూట్ అని, అక్కడికి వెళ్ళింది షూట్ అని, అలాంటివి కొంచెం ఆపితే మేము ఆలోచించుకొని, అంటే మా మమ్మీ ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. మేబీ ఆ మాటల వల్ల మా మమ్మీ ఫీల్ అవుతుంది, నాకు తెలుస్తుంది కదా, నా ముందు చెప్పకపోవచ్చు మా మమ్మీ, బట్ నాకు తెలుస్తుంది కదా మా మమ్మీ డెఫినెట్గా ఫీల్ అవుతుంది అని. సో అవి మా మమ్మీ వరకు వెళ్ళకపోతే తను ఇంకా మంచిగా నన్ను సపోర్ట్ చేస్తుంది, ఇంకా ఎంకరేజ్ చేస్తుంది అని నేను అనుకుంటాను అనమాట. అండ్ బ్యాడ్ కామెంట్స్ విషయానికి వస్తే ఇన్స్టాలో కూడా అఫ్కోర్స్ చాలా చూస్తుంటాం, నేనైతే కామెంట్స్ ఆఫ్ చేస్తాను. నేను ఒకవేళ ఏమైనా బ్యాడ్ కామెంట్స్ వస్తే కామెంట్స్ ఆఫ్ చేసేస్తా, బికాస్ అది నేను తీసుకోలేను, బికాస్ నేను చాలా సెన్సిటివ్. అంటే నేను పట్టించుకోకూడదు అనుకున్నా సరే అదే నాకు రాత్రి కల్లో కూడా వస్తుంది అనమాట ఆ కామెంట్ నాకు. సో నేను బాగా ఓవర్ థింక్ చేస్తాను అన్నిటికీ. సో అందుకని నేను ఏదైనా బ్యాడ్ కామెంట్ ఒక్కటి వచ్చింది అంటే నేను ఆఫ్ చేసేస్తా కామెంట్ బాక్స్. ఓకే, ప్రీ వెడ్డింగ్ షో మూవీలో ఒక సీన్ ఉంది, బుల్లెట్ పైన ముందర కూర్చుని సీన్ చేసినప్పుడు ఎలా అనిపించింది?
బేసికల్లీ నేను అసలు బండి ఎక్కడం చాలా రేర్. నేను ఎందుకంటే డాడీ ఎప్పుడు ఊర్లో ఉంటారు. డాడీ బిజీగా ఏదో ఒక ఊర్లో తిరుగుతూ ఉంటారు అనమాట డాడీ. సో నేను డాడీ బండి మీద తిరిగింది లేదు. ఇప్పుడు రీసెంట్ గా తమ్ముడు బైక్ కొనుక్కున్నాడు, వాడి బండి మీద తిరుగుతుంటాను. అంత లేదు మా డాడీ. నేను ఇప్పించానంటే వీడియో చూసి నన్ను తిడతాడు, నువ్వు ఇప్పించలేదు, నువ్వు ఎందుకు అలా చెప్పావు అంటాడు. డెఫినెట్లీ లేదు డాడీనే కొన్నారు బైక్. సో శ్యామ్, మా తమ్ముడు పేరు శ్యామ్. సో వాడి బైక్ మీద తిరుగుతాను అనమాట. నేను ఇంకెప్పుడు నేను ఎవరి బైక్స్ ఎక్కింది లేదు. అండ్ ఇప్పుడు ర్యాపిడో వచ్చిన తర్వాత బాగా కొంచెం అంటే కొంచెం అఫోర్డబుల్ గా ఉంటది కదా. సో ఇప్పుడు బైక్స్ ఎక్కడ స్టార్ట్ చేసిన అనమాట. బట్ నేను ఆ సీన్కి వచ్చేసరికి నేను డైరెక్టర్ అడిగాను, సార్ ముందుకు వచ్చాలా వెనకకు వచ్చాలా అన్నాడు. లేదు ముందే వచ్చామని అని చెప్పి, నాకు అసలే ఊరంత భయం, నాకు ఏదైనా సీన్ అంటే పడిపోతానేమో అని చెప్పి. సో ఇటొక స్టూలు పెట్టుకొని పాపం ఆనంద్ గారు చాలా సపోర్ట్ చేశారు నాకు ఆ మూవీ షూట్ మొత్తంలో. బికాజ్ ఎందుకంటే నేను అలాంటి సీన్స్ నాకు కొంచెం భయం వేసేవి, అండ్ ఆయన చాలా మంచిగా సపోర్ట్ చేసేవారు నన్ను. డెఫినెట్లీ అది సార్. ఓకే, ఎప్పుడైనా అనిపించిందా ఇన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం, ఇంకా బ్రేక్ రాలేదు, ఇన్ని సినిమాలు చేసాం, ఇన్ని సీరియల్స్ చేసాం, ఎందుకు మనకి అనుకున్నంత గుర్తింపు రాలేదని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది డెఫినెట్లీ. నాకు ఈ మూవీ బ్రేక్ అని చెప్తాను నేను. బికాజ్ ఇప్పటి వరకు నాకు బ్రేక్ ఇన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా, నాకు బ్రేక్ రాలేదు కానీ, బట్ ఈ మూవీతో నాకు డెఫినెట్గా బ్రేక్ అయితే వచ్చింది. కాకపోతే ఆపర్చునిటీస్ ఇంకా రాలేదు. మేబీ దానికోసం వెయిట్ చేస్తున్నాను నేను. మేబీ నన్ను క్యారెక్టర్లో పెట్టుకునే డైరెక్టర్ ఇంకా ఈ మూవీ చూడలేదు అనుకుంటా. మేబీ చూస్తారు, చూసిన రోజు నన్ను పిలుస్తారు డెఫినెట్లీ. ఏదో లాస్ట్ ఇంటర్వ్యూలో ఏదో విన్నాను, గోట్ సినిమాలో చేశారని. సుధీర్ గారి మూవీలో కూడా చేశాను. ఓకే, నిన్న టీజర్ ఫ్రెండ్ క్యారెక్టర్, హీరోయిన్ ఫ్రెండ్ అందులో కూడా. ఎలా అనిపించింది సుధీర్ గారితో వర్క్? అండ్ ఇంకోటి ఏం తెలుసా, నిన్న టీజర్ లాంచ్కి వెళ్తే అది నెగిటివ్ గా ప్రమోషన్ చేస్తున్నారు. ఎందుకో మరి ప్రొడ్యూసర్ కి హీరోకి ఏదో ఇష్యూ అయింది అనేసి ఏదో ప్రమోషన్ చేస్తున్నారు. సో ఎలా ఉంటారు నిజంగా సెట్ లో, ఎలా ఉంటారు? నేను చూసినంత వరకు ఆయనతో నాకు ఎక్కువ సీన్స్ లేవు. సో నేను చూసినంత వరకు ఆయన బాగుంటారు. ఓకే, నిన్న ఈవెంట్ లో హీరోయిన్ గారు చెప్పారు, సుధీర్ గారు అట్లా ఇట్లా అనేసి కొన్ని మాటలు చెప్పారు. చూసారా బోసా? లేదు, నేను చూడలేదు. బహుశా చూడండి. సో నిజంగా సుధీర్ గారి మీద ఎంత వెలిగేషన్స్ చేస్తున్నారు, ఇలా ఉంటారా అని కూడా కొంతమందికి క్వశ్చన్ ఉంది. నిజంగా సెట్ లో మేబీ అలా ఉంటాడా ఏమో అండి. నేను సుధీర్ గారు కాంబినేషన్ చేశారా? లేదు, కాంబినేషన్ చేయలేదు నేను. జస్ట్ హీరోయిన్ ఫ్రెండ్ అంతే. హీరోయిన్ అని ఫ్రెండ్ అని కూడా చెప్పలేను యాక్చువల్లీ. అందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది. సో బహుశా ఆమె అయితే చెప్పిండే, మాకు కూడా క్వశ్చన్ ఉంది ఎందుకు అలా ఉంటాడు ఆ సెట్ లో అనేసి కూడా. ఎందుకంటే ఎప్పుడు మాకైతే ఆడియన్స్ కి అయితే అరే చిల్లు ఉంటాడు, మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు, ఫ్లట్టింగ్ ఉంటాడు అనేసి, అది మొత్తం ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం కానీ. సో ఆమె అలా చెప్పేసరికి మేము షాక్ అయినాం. అసలు మీరు ఆ మూవీలో వర్క్ చేశారు కదా, సో చేశాను కానీ చూసారు, అబ్జర్వేషన్ అలా చేశారు? చూసాను. నాకు అట్లా ఏం అనిపించలేదు. అంటే మేబీ ఒక్కొక్కరికి అంటే ఇంకా వర్క్ కలిసి వర్క్ చేయలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. బట్ మేబీ నాకు చూసినంత వరకు మంచిగానే అనిపించారు నాకు. ఓకే, మీరు పెద్ద మూవీస్ ఏవి చేశారు మరి? అరే ఎడిటింగ్ లో కట్ కావడం కానీ ఇలాంటివి జరిగినాయి? లేదు అండి, ఏం జరగలేదు. నేను పెద్ద మూవీస్ ఏం చేయలేదు. నాకు తెలిసి ఇది ఒక్కటే అని చెప్తాను. నాకు గుర్తింపు వచ్చింది అయితే ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షాట్. యాక్చువల్గా ఈ మూవీ చూసే మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచింది. థ్యాంక్ యూ. నిజంగా అసలు ప్రమోషన్ లో కూడా కనిపించలేదు ఎక్కడ మేము చూసేటప్పుడు. ఓకే, ప్రమోషన్స్ కి నేను కొంచెం వెళ్ళలేదన్నమాట. కొంచెం నాకు కాలేజ్ అది ఉండడం, కాలేజ్ లీవ్స్, ఇప్పటికే ఫైనల్ ఇయర్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి బాగా. సో నాకు కుదరలేదు. చైల్డ్ యాక్టర్ ఉంటాడు కదా రోహన్ గడ, వాడితో మొత్తం 90s చాలా బ్రేక్ వచ్చింది. ఆడికి బాగా బ్రేక్ వచ్చింది. ఓవరాల్ గా ఆడిషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆడిషన్స్ మీద ఒపీనియన్ అంటే కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని మూవీస్ స్టార్టే కావు. మనం వెళ్తాం కానీ ఇంత కష్టపడి వెళ్తాం కానీ కొన్ని మూవీస్ స్టార్ట్ కూడా కావు. సో ఆడిషన్ మీద నా ఒపీనియన్ అంటే వెళ్ళాలి. ప్రతి ఆడిషన్కి వెళ్తుంటే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ మూవీ స్టార్ట్ అవుతుందా లేదా అని కూడా మనకు ఒక ఐడియా వస్తుంది ఆడిషన్స్కి వెళ్ళడం వల్ల. బికాజ్ వాళ్ళు బిహేవ్ చేసేది కానీ ఏదైనా మనకు ఒక ఐడియా వస్తుంది. సో నన్ను అడిగితే ఎక్స్పీరియన్స్ వస్తుంది, వెళ్ళాలి డెఫినెట్గా. నేను వెళ్తా, ఏదైనా ఆడిషన్ ఉంది అని అంటే నేను డెఫినెట్లీ ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్తాను నేను ఆడిషన్స్. డెఫినెట్లీ బహుశా బాయ్స్ అయితే చెప్తున్నారు ఆడిషన్స్ అంటే వేస్ట్ ఆఫ్ టైం అనేసి. అంటే ఉంటుందండి డెఫినెట్లీ. ఎందుకంటే మనం ఆడిషన్ ఇచ్చిన ప్రతి మూవీలో మనం సెలెక్ట్ చేయాలి కదా. సెలెక్ట్ చేస్తే ఇంకా కొత్త వాళ్ళు ఎలా వస్తారు? సో డెఫినెట్లీ మీరు ఆడిషన్ ద్వారా సెలెక్ట్ అయిన మూవీస్ ఉన్నాయి? ఇది ఉంది కదండి. లేకపోతే ఇది రికమెండేషన్ అనుకున్నారా ఏంటి? లేదు, రికమెండేషన్ ఏం లేదు. జస్ట్ నాకు కాల్ చేసి ఆడిషన్కి రండి అని చెప్పారు. లొకేషన్ పెట్టారు, అష్మిత హోమ్స్, నానక్రామ్ కూడా. అక్కడికి వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను, ఇంటికి వచ్చాను. వాళ్ళ నుండి ఫోన్ రాలేదు. నాకు టెన్షన్. నేను దేవుని మొక్కుకున్నా, ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నా ఈ సినిమా రావాలని. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ సైడ్ క్యారెక్టర్కి మేము ఆడిషన్ తీసుకుంటున్నాము, మీ పేరు ఎలా ఉంటుందో చూడాలి, మీరు రండి అన్నారు. మళ్ళీ వెళ్ళాను.
ఇంటికి వెళ్ళిపోయాను, మళ్ళీ వాళ్ళ నుండి ఫోన్ రాలేదు, మళ్ళీ దేవుని మొక్కుకున్న దేవుడా ఏంటిది అని మళ్ళీ వచ్చిన 3-4 టైమ్స్ ఇట్లా అయిన తర్వాత అప్పుడు నాకు వాళ్ళు కాల్ చేసి మీకు ఈ మూవీకి మీరే ఆ క్యారెక్టర్ చేస్తున్నారు అని చెప్పి కన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. సో అప్పుడు అనుకున్నా అమ్మ ఫోన్లే నైస్, మంచి ఇంత కష్టపడినందుకు ఓకే అయింది మూవీ అని అనుకున్నాను నేను అంతే. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీకి యామినిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వస్తే వాళ్ళకి ఏం చెప్తారు? అండ్ బహుశా మీరు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం కాదు అనుకుంటారు కానీ జస్ట్ లైక్ రావచ్చేమో మేబీ ఎక్కడో ఒక దగ్గర మీ వీడియోస్ చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకొని రావచ్చు, కానీ అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నేను చెప్పేంత పెద్ద దాని కాదండి, నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఫస్ట్ కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రావాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జాగ్రత్తలు అంటే ఏది మంచిది ఏది, కొన్ని ఉంటాయి స్టెప్స్, మనం వేసే స్టెప్స్ కొంచెం మంచి అవ్వచ్చు కొంచెం చెడు అవ్వచ్చు. సో అది జాగ్రత్తగా ఉండాలి అని నేను అనుకుంటా. బికాస్ నేను కూడా అదే జాగ్రత్త తీసుకుంటా డెఫినెట్లీ. నేను ఫాలో అవ్వకుండా ఎవరికి చెప్పను. బికాస్ నేను కూడా అంతే, ఏదైనా ఆడిషన్ వచ్చింది అంటే వెంటనే వెళ్ళను. ఐ విల్ థింక్. ఇంతకుముందు వెళ్ళిపోయేదాన్ని ఏ ఆడిషన్ వచ్చినా సరే, బట్ ఇప్పుడు ఆలోచిస్తున్నాం ఆ మూవీ రిలీజ్ అవుతుందా, డైరెక్టర్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే అసలు ఆ మూవీ స్టార్ట్ అవుతుందా లేదా, అది ఓటీటీ ఫిలిమా ఏంటి అన్నీ ఎంక్వైరీ చేసుకునే వెళ్తున్నాను నేను. ఇంతకుముందు వెళ్ళిపోయేదాన్ని ఆడిషన్, ఓకే ఒక గ్రూప్ ఉంటుంది ఆడిషన్ పెడుతున్నారు అనగా ఫస్ట్ నేనే ఉంటా వెళ్ళాను. నాకు తెలిసి వాళ్ళు 9కి ఆడిషన్ ఉంటే నేను 8:30కి వెళ్ళి నించుంటుండే నేను ఆడిషన్ దగ్గర. సో అలా వెళ్ళేదాన్ని. బట్ ఇప్పుడు అట్లా కాదు, కొంచెం సెలెక్టివ్గా వెళ్దాము, అన్నిటికీ ఎక్కడ పడితే అక్కడ కాకుండా కొంచెం సెలెక్టివ్గా. బికాజ్ మనమంటూ ఒక లీడ్ క్యారెక్టర్ చేసిన తర్వాత ప్రతిదానికి ఆడిషన్కి వెళ్తే కొంచెం మంచిగా అనిపించదేమో అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను అనమాట. సో కొన్ని సెలెక్టివ్గా వెళ్దామని చూస్తున్నాను. బహుశా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది? సెన్సిటివ్, అగ్రెసివ్ ఇలాంటి? అంటే నాకు చాలా మంది ఇచ్చారంటే లైక్ నాకు నెగిటివ్ క్యారెక్టర్ సూట్ అవుతుందని చెప్పారు అనమాట. నెగిటివ్ క్యారెక్టర్ సెట్ అవుతుందని చెప్పారు. సో ఐ వాజ్ వెయిటింగ్, నాకు ఒక నెగిటివ్ క్యారెక్టర్తో బ్రేక్ రావాలని నేను అనుకుంటున్నాను అనమాట. ఐదర్ సీరియల్ అవని మూవీస్ అవని. బట్ ఐ వాంట్, నాకు వరలక్ష్మి శరత్ కుమార్ నాకు చాలా ఇష్టం అనమాట. ఆమె యాక్టింగ్ నాకు చాలా ఇష్టం, నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆమెని. సో ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను నేను డెఫినెట్లీ. ఆమె చూసారా మంచిగా ఉంటూనే షీల్ టర్న్ ఇంటూ విలన్ టైప్ అనిపిస్తుంది కదా మనకి. సో అట్లాంటి క్యారెక్టర్స్ నేను డెఫినెట్లీ బాగా వెయిట్ చేస్తున్నాను దానికోసం. ఓకే, నెక్స్ట్ మేబీ పెద్ద మూవీస్లలో ఏమైనా కనిపించే ఛాన్స్ ఉందా? పెద్ద హీరోస్లలో? ఏడుకొండలు వాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంతే. నాకేం తెలియదు, అయిపోతుందేమో మేబీ, అనుకుంటే అవుతుందని నమ్ముతున్నాను నేను. థ్యాంక్ యూ, చాలా విషయాలు అయితే చెప్పారు. యామిని శెట్టి బిగ్గెస్ట్ హీరోయిన్ అవ్వాలి, మళ్ళీ మంచి ఫాలోయింగ్ మంచి స్థాయికి ఎదిగినాక మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి డెఫినెట్లీ. గుర్తుపెట్టుకుంటారు కదా? షూర్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు అయితే చెప్పారు మా స్టూడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.